నేను నారా లోకేష్ని అడుగుతున్నాను స్ట్రైట్గా, అసలు నీకు బుద్ధి ఉందా? కనీసం చదువుకున్నావా నువ్వు? మీరు నిజంగానే యువతకి అసెంబ్లీలో చెప్పినట్టుగా, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పన 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల రమారమి, ప్రపోర్షనేట్గా చూసుకుంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేత మీరు అబద్ధం చెప్పించారు 4 లక్షల ఉద్యోగాలు. అదే 4 లక్షల ఉద్యోగాలు ఎన్ని సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారు, ఏ సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారని అడిగినప్పుడు, ఎవరు మా పార్టీ తరపు నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు, నేను రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతుంది, ఎంత దుశ్చర్యలతోటి అబద్ధాలు ఆడుతుంది, ప్రజల కోసం ప్రజల యొక్క పరిపాలన అందించాల్సినటువంటి పాలకులు ఓట్లు వేయించుకున్న తర్వాత ఎంత దుర్మార్గకరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారనే దానికి స్పష్టమైనటువంటి సమాధానం నేను మీకు వినిపిస్తా. మేము జై భీమ్రా భారత్ పార్టీ 24/4/2025 అంటే ఏప్రిల్ నెల వరకు కూడా ఈ రాష్ట్రంలో హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు 25/2/2025 అంటే మార్చి నెల వరకు కూడా మీరు గత నెల 11వ తారీఖు జూన్ నుంచి మొన్న మార్చి వరకు కూడా ఎన్ని ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము వేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సమాధానం ఇది లెటర్ నెంబర్ 28003666 ఫైనాన్స్ హెచ్ఆర్ PDPP/112/2025 HR1. దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్. నిజంగా 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని రాష్ట్ర గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యలు, దుర్మార్గం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు టిల్ ది డేట్. దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఎంత దుర్మార్గకరమైన సమాధానమో చూడండి. నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వాట్ ఈస్ దిస్ అండి? నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్. దెన్ మరి గవర్నర్ ఎట్లా అబద్ధం చెప్పాడు? గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్లో నుంచి స్పీచ్ గవర్నర్కి ఇచ్చేటప్పుడు 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మంత్రిగా మీరు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసినప్పుడు నేను నారా లోకేష్ని అడుగుతున్నాను స్ట్రైట్గా, అసలు నీకు బుద్ధి ఉందా? కనీసం చదువుకున్నావా నువ్వు? ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గవర్నర్ చేత అబద్ధాలు ఆడిస్తావా? నీ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని రాష్ట్ర ప్రజలకి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఎవరు? నువ్వు, మీ నాన్న, పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కదా. మీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో అబద్ధాలు చూపించి, అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల యువతను మోసం చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసి జనవరి నెలలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదయ్యా? జనవరి నెలలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? 4 లక్షల ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలేదు? 1500 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి మహిళకి ఎందుకు ఇవ్వలేదు? 3000 రూపాయలు నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే నిరుద్యోగులు అంటే మీకు తమాషాలుగా కనపడుతుందా? నిరుద్యోగులు అంటే మీకు ఆషామాషిగా కనపడుతుందా? ఉద్యోగాలు లేని వాళ్ళంటే మీకు చులకనగా కనపడుతుందా? రాష్ట్రంలో మీరు మహిళలు మాకు ఓట్లేస్తే మీకు డబ్బులు వస్తాయో, లేకపోతే ఉచిత బస్సు వస్తుంది, సిలిండర్లు వస్తాయి అని చెప్పేసి ఈరోజు సిలిండర్లు ఎవరికి ఇవ్వకుండా, ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందన 15,000 రూపాయలు, నీకు 15,000 అని మినిస్టర్లు కూడా రోడ్ల మధ్య తిరిగే బఫూన్లాగా మాట్లాడి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు నిమ్మక నీరు ఎత్తినట్టు పైనెత్తి కూర్చొని ఎవరి గురించి 1 ఇయర్ కూడా మాట్లాడకుండా పిచ్చి నవ్వులు నవ్వుకుంటా, పిచ్చి డైలాగులు చెప్పుకుంటా, ఉప ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి మీకు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలించే అర్హత ఉన్నదా అని జై భీమ్రా భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు డేటా మెయింటైన్ చేయకుండా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా గవర్నర్ చేత ఈ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పిస్తారు? దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై యువర్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో. దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకే గనక నిజంగా
పరిపాలన చేశాము, పరిపాలన చేస్తున్నాము, నిజాయితీగా ఉన్నాము ప్రజల పట్ల అని ఉంటే మీరు డేటా రిలీజ్ చేయండి. ఎవరెవరికి ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చామో రిలీజ్ చేయండి. నెంబర్ 2, రెండో ప్రశ్న, హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ త్రూ ప్రైవేట్ సెక్టర్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైడ్ రెఫరెన్స్ సో ఫార్వర్డెడ్ ది అప్లికేషన్. నో ఇన్ఫర్మేషన్. ఫార్వర్డ్ చేస్తారంతే, నో ఇన్ఫర్మేషన్. నో ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. How many private jobs have been created through private sector? How many investments in the state of Andhra Pradesh from 11/6/2024 to so and so. 11/6/2024 నుంచి ఈ రోజు వరకు ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని అడిగితే ది ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ఎవర్ ఎండ్. వాట్ ఈస్ దిస్? ఆవిడ వస్తుంది, పాపం ఎమ్మెల్యేకి ఎక్కువ, హోమ్ మినిస్టర్కి తక్కువ. ఆవిడ అదృష్టం అలా పండింది, హోమ్ మినిస్టర్ అయిపోయింది. తగుదనమ్మా అని ప్రతి సందర్భంలో వచ్చి మీడియా ముందు కూర్చుంటారు. ప్రత్యేక కోర్టులు పెట్టాము, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి క్రైమ్స్కి ప్రత్యేక కోర్టులు పెట్టాము. ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో 2020లో పెట్టామన్న మినిమం సెన్స్ లేని, మినిమం నాలెడ్జ్ లేని 2020 సంవత్సరంలోనే 13 జిల్లాలో ఒక ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోర్టులు పెట్టారు. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అపాయింట్ చేశారు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఏర్పాటైందన్న సంగతి మనకు కాన్షియస్ లేదు. మీరు మా పరిపాలన రామరాజ్యం, మీరు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగండి, మేము రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తాం. ఏంటమ్మా మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేసేది ఇదే? ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి? డేటా లేదు. ఎన్ని ప్రైవేట్ జాబ్లు వచ్చాయి? డేటా లేదు. హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నమెంట్ జాబ్లు ఎన్ని అన్నట్టుగా, అరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చూడండి. ది రిక్వెస్టెడ్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్. As such, the said details are not maintained by the Public Information Officer, Finance and HR Department. Is this the answer that we expect from the Finance Department? అసలు ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక చిన్న కాంట్రాక్ట్ పోస్ట్ కూడా అప్రూవ్ కాదు. ఈవెన్ 7,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న గవర్నమెంట్ కంపెనీలో కప్పులు కడిగేటువంటి ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉంటూ తీరాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, లేకపోతే ఆఫ్ రోల్స్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కానీ ఏది కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా అప్రూవ్ కాదన్న కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వాలు మీరు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్ని పోస్టులు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు అప్రూవల్ వచ్చింది, ఎన్ని పోస్టులు మీరు ఫిల్ చేశారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేదు అంటే ఇది దొంగచాటు సమాధానం దాటవేత కదా.